ఇప్పుడు న్యూస్ లైన్స్ చూద్దాం. అందాల విశాఖ ఇప్పుడు రాజకీయాలకు కేంద్ర బిందువైంది. విశాఖ అంటే తమకే ప్రేమ ఎక్కువని టీడీపీ, కాదు మాకే ఎక్కువ ప్రేమ అంటూ వైసీపీ. సిటీ ఆఫ్ డెస్టినీ కోసం ఓ కొత్త ప్రేమ యుద్ధానికి తరలేపాయి. ఒకవైపు విశాఖను గ్రోత్ ఇంజన్ గా అభివర్ణిస్తూ ఐటీ కంపెనీలకు భూమి పూజలు చేస్తూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. ఇక మరోవైపు ఈ అభివృద్ధి అంతా తమ విజన్ ఫలితమేనని, తమ ప్లాన్లనే కూటమి ప్రభుత్వం కాపీ కొడుతున్నారని వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. ఒకప్పుడు వద్దన్న చంద్రబాబుకు ఇప్పుడు విశాఖపై ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నిస్తోంది. మరి ఈ ప్రేమ యుద్ధంలో నిజమెంత, రాజకీయం ఎంత? విశాఖ అభివృద్ధికి అసలైన లవర్స్ ఎవరు? అందాల విశాఖ ఇప్పుడు రాజకీయాలకు కేంద్ర బిందువైంది. విశాఖ అంటే తమకే ప్రేమ ఎక్కువ అని టీడీపీ, కాదు మాకే ఎక్కువ ప్రేమ అంటూ వైసీపీ సిటీ ఆఫ్ డెస్టినీ కోసం ఓ కొత్త ప్రేమ యుద్ధానికి తెరలేపాయి. ఒకవైపు విశాఖను గ్రోత్ ఇంజన్ గా అభివర్ణిస్తూ ఐటీ కంపెనీలకు భూమి పూజలు చేస్తూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఇక మరోవైపు ఈ అభివృద్ధి అంతా తమ విజన్ ఫలితమేనని, తమ ప్లాన్లనే కూటమి ప్రభుత్వం కాపీ కొడుతున్నారని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఒక రెస్పాండెంట్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. యమున, మీరు అన్నదే అక్షరాల కరెక్ట్. ఎందుకంటే ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకునే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ ఈ ప్రభుత్వాలు ఏర్పడక ముందే కొన్ని దశాబ్దాల క్రితమే అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు గత 15-20 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి చెందుతుంది. అయితే గత ప్రభుత్వం హయాంలో విశాఖలో మొత్తం రాజధాని చేయాలని, ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయాలని భావించారు. అందులో భాగంగానే విశాఖ మీద ఎక్కువ దృష్టి పెట్టడం, గత సీఎం ఎక్కువ కూడా మాజీ సీఎం జగన్ విశాఖకు రావడం, విశాఖలోనే కార్యక్రమాలు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లు పెట్టడం, అదేవిధంగా వైసీపీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్త కార్యాలయం కూడా ఎక్కడ నిర్మించుకోవడం, ఇటువంటి కార్యాలు జరిగినాయి. అందువల్ల విశాఖ అంటే మాకు ప్రేమ, విశాఖను అభివృద్ధి చేసాం, విశాఖ మా ప్లాన్ చేసుకున్నాం అని వైసీపీ చెప్పే పరిస్థితి. కానీ గత ఏడాది పాలనగా చూసుకుంటే మాత్రం కళ్ళ ముందు కనిపించే అభివృద్ధి అంటే గూగుల్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు అవ్వచ్చు, అనేక సంస్థలు అవ్వచ్చు, డేటా సెంటర్లు అవ్వచ్చు, ఇలాగా అనేకమైన కంపెనీలు వరుసగా క్యూ కొడుతున్నాయి. ఎంతో ప్రపంచవ్యాప్తంగా పేరు మోసినటువంటి కంపెనీలకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలకు కార్యాలయాలు కూడా ప్రారంభించుకుంటున్నాయి. మార్చిలో గూగుల్ సంస్థ శంకుస్థాపన చేయబోతుంది. ఇలా కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధి. ఈ నేపథ్యంలో గత అభివృద్ధి అంతా మేమే చేసామని మాజీ మంత్రి అమర్నాథ్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కాదు లేదు, ఈ అభివృద్ధి అంతా మేమే చేసాం, ఏడాదిన్నర పాలనలోని ఏడాదిన్నరలోనే మేమే సాధించామని మొత్తం కూటమి ప్రభుత్వం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏడాదిన్నరగా కూడా మొత్తం లోకేష్ వివిధ దేశాలు పర్యటించడం, అమెరికా పర్యటించడం, ఐటీ కంపెనీతో మాట్లాడటం, వాళ్ళందరూ ఒప్పించడం, తీసుకురావటం, ఇప్పుడు ల్యాండింగ్ కూడా మొత్తం కంపెనీస్ అన్నీ కూడా గ్రౌండింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదంతా చూసి వైసీపీ వారవలేక ఈ విధంగా చెప్తుంది. వైసీపీ అభివృద్ధి అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చెప్పి 3 ముక్కలో మొత్తం ఏపీని 3 ముక్కలుగా చేసినటువంటి వైసీపీ ఇక్కడ కట్టింది రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు. మళ్ళీ జగన్ వస్తే సీఎం పాలన అక్కడి నుంచి సాగించేందుకు ఇంద్రభవనం 600 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని కూటమి ఆరోపించే పరిస్థితి. మరోవైపు వైసీపీ సాధించిన విజయం ఒకటి రుషికొండ ప్యాలెస్ అయితే, మరోవైపు వాళ్ళ కార్యాలయం, రాష్ట్ర కార్యాలయం రుషికొండ ప్రాంతంలోనే నిర్మించుకున్నారు. ఈ 2 తప్ప వాళ్ళు సాధించింది ఏం లేదు. ప్రజలకు కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని కూడా కూటమి కూడా చెప్పే కనిపిస్తుంది.
మరోవైపు వైసీపీ కూడా దాన్ని తిప్పికొట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మొత్తం ప్రణాళిక ప్రకటించిందే మేము ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి విశాఖలో కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే విశాఖను అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దొచ్చని చెప్పాం. కానీ చంద్రబాబు 1,00,000 కోట్లు కావాలని అమరావతిలో రాజధాని చేస్తా అంటున్నారు, 10,000 కోట్లతో చేర్చని అనేక సార్లు జగన్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి మొత్తం ఏపీ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరిగిన అభివృద్ధి, కళ్ళ ముందు కనిపించే అభివృద్ధి ఇక్కడ జరగడంతో ఆ ఇరు పార్టీలు కూడా మొత్తం కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా గత వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ ఈ అభివృద్ధి అంతా మాదే అని భజన చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా విశాఖకు రాజధానిగా ప్రకటించకపోయినప్పటికీ కూడా అన్ని అర్హతలు ఉన్నాయనేది అందరికీ తెలుసు. ఎందుకంటే మొత్తం రోడ్లు కానీ లేకపోతే జల రవాణా కానీ లేకపోతే వాయు రవాణా కానీ మొత్తం త్రిదళాలు కానీ అన్ని విధాల అంతా కూడా అందమైన విశాఖ, చుట్టూ కొండలు, చాలా అందంగా ఉంటుంది విశాలమైన విశాఖ. మొత్తం ఈ రాజధానికి ఉన్న అర్హతలన్నీ ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించినప్పుడు కూడా ఇక్కడ వాటంపాలి కావడం జరిగింది, మొత్తం కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. కానీ దీనికి ప్రధానమైన కారణం విశాఖ వాసులు రాజధానికి కావాలని ఎవరు కోరుకోవట్లేదు, ఎక్కువగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఇది చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి విశాఖను అభివృద్ధి చేస్తాం, మొత్తం కూడా ఆర్థిక రాజధానికి అభివృద్ధి చేస్తాం, అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక్కడ ఎవరు కోరుకోలేదు. అమరావతిలో రైతులు ఉద్యమం చేశారు సంవత్సరాల తరబడి రాజధాని కోసం, వాళ్ళందరూ కూడా రాజధాని ఇచ్చేయడం జరిగింది. అందువల్లే కూటమి విజయం సాధించిందనే కూడా ఒక ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇటీవల జగన్ కూడా 3 రాజధానుల విషయంపై వెనక్కి తగ్గినట్టుగా కూడా కనపడుతుంది. ఈ 3 రాజధానులు చేసినా చేయకపోయినా విశాఖ అయితే అభివృద్ధి చెందుతుంది. విశాఖ అయితే ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. విశాఖలో అభివృద్ధి చేసేందుకైతే మరిన్ని కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరో సంవత్సరం 2 సంవత్సరాలు కూడా విశాఖ రూపురేఖలు మారబోతున్నాయి. మొత్తం డేటా సెంటర్లు ఒక గూగులే కాకుండా అనేకమైన కంపెనీలు డేటా సెంటర్ కూడా క్యూ కట్టే పరిస్థితి అవుతుంది. ఇప్పటికే మొత్తం కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి లోకేష్ కానీ మొత్తం కూడా చెప్పే పరిస్థితి అనిపిస్తుంది. మొత్తం డేటా హబ్గా విశాఖ మారబోతుందని చెప్తున్నారు. ఏదేమైనా ఇక్కడ ఉత్తరాంధ్ర వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రజలకైతే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా విశాఖని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. ఇది మేము చేస్తాం ఎవరు చెప్పుకున్నప్పుడు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక్కడ వనరులు ఉన్నాయి, తప్పనిసరిగా ఏ ప్రభుత్వం వచ్చిన అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు క్రెడిట్ పొందేందుకు చూడటం సబబు కాదని విశాఖ వాసులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. కూటమి అయితే దాన్ని ఏమైతే చెప్పిందో అది నిరూపించేందుకు, సాధించేందుకు కూడా కృషి చేస్తుందని చెప్పొచ్చు. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ వాసు.